నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, విషయం ఏదైనా, మహబూబ్ నగర్, కర్నూలు, వరంగల్ అలా ఒక్కొక్క ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక ఒక వార్తని, అంటే ఎక్కడ ఏ సందర్భంలో ఏ వార్త జరిగినా కూడా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. రైట్, మనం ఫస్ట్ మన హైదరాబాద్ ప్రవీణ్కి అందుబాటులో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ అమలుండదంటూ రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేశారు. నన్ను తిట్టినా నేను ఎటువంటిది పట్టించుకోను, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అమలంటే దాన్ని తిట్టొద్దని కూడా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించారు ఆయన. ఈటెల రాజేందర్ కానీ, గుండా విశ్వేశ్వరరెడ్డి కానీ, వివేక్ కానీ, లేకపోతే రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజ్ గారు. అయితే నిన్న బీఆర్ఎస్ ఎల్పీ ఒక సమావేశం అయితే జరిగింది. ఒక కేసీఆర్ దీనికి సంబంధించి ఒక కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో ఎటువంటి ఎఫెక్ట్ చూపించు అని చెప్పేసి ఒకవైపు కేసీఆర్ అన్నారు. దీనికి స్పందించారు ఒక రేవంత్ రెడ్డి. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే ఇదే ఆ రోజు చెప్పారు, ఒక బండి సంజయ్ ఒక మాటలు చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేవి ఇక్కడ పునరావృతం కావు, ఎందుకంటే ఇక్కడ ప్రజల యొక్క వాతావరణ ప్రాంతీయ పరిస్థితి కావచ్చు, ప్రజల యొక్క మానసిక ధోరణి కావచ్చు, ఇవన్నీ కూడా వేరు అని చెప్పేసి చెప్పారు. ఇదే క్రమంలో కేసీఆర్ కూడా ఈ విధంగానే అప్పీల్ చేయడంతో సో బండి సంజయ్ యొక్క విధానాలని ఇక్కడ అనుసరిస్తున్నారు. సో అక్కడ అలా బీజేపీ యొక్క బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా ఒక రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ యొక్క తరుణంలోనే అందులో నుండి ఎవరైతే వెళ్ళారో ఇటులా కావచ్చు, వివేక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలి, ఎందుకంటే అమ్మ వంటిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైతే నేను ఒక మెట్టు అయితే దిగుతాను, ఇక్కడ పెద్దలు ఉన్నారు, సో పెద్దల సమక్షంలో కూడా ఈ యొక్క సమస్యలు ఏమున్నా సరే దాన్ని పరిష్కరించే ధోరణిలో అయితే ముందుకు వెళ్దాం అంటూ ఒక మెసేజ్ లాంటిది ఇవ్వడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి. అయితే మనం గతంలో చూస్తున్నట్టయితే ఇలాంటి చాలా వాదనలు, అంటే సీనియర్ జూనియర్స్ ఇలాంటివి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కర్ణాటక ఎన్నిక ఫలితాలు అనేవి సర్వత్రా ఒక దేశమంతా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా కాస్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే ఎటువంటి మొన్నటి వరకు కూడా ఒక బీజేపీని ఒక టార్గెట్ చేసే విధంగా కేసీఆర్ మాటలు అనేవి ఉన్నవి. ఇప్పుడు చూసినట్లయితే ఫోకస్ కాంగ్రెస్ పార్టీ నేరుగా కాకుండా పరోక్షంగా అయితే 70-80 ఏళ్లలో ఒక దేశంలో ఎటువంటి అభివృద్ధి కూడా చేయదు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఈ విధంగా స్పందించి ఈ విధంగా కేసీఆర్ అయితే మాట్లాడారు. అలాగే ఇప్పటికి ఎన్నికలు వచ్చినా సరే ఒక 150 సీట్లు అయితే మేము సాధిస్తాం అంటూ ఒక ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. దీనికి కౌంటర్ రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరిగింది. ఎక్కడ చూసుకున్నా సరే అభివృద్ధి ఒక 21 రోజులు చేసే ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఘనంగా నిర్వహిస్తున్నారంటూ కూడా దానికి సంబంధించి ఒక ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని వృధా చేసే కార్యక్రమం చేపడతారు. అలాగే ఒక 100 ఏళ్లలో రావాల్సిన ఒక అభివృద్ధి ఏదో ఒక 10 ఏళ్లలో వచ్చిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎక్కడ వచ్చిందంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే నిలదీయడం జరిగింది. ఒకటి ఫామ్ హౌస్లు వేల ఎకరాలు దున్నుకోవడం కావచ్చు, వేల కోట్లు గడించడం కావచ్చు, వీటన్నిటి కూడా వ్యతిరేకంగా వీటన్నిటి కూడా విమర్శిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ తరంలోనే ప్రతిసారి కూడా ఒకవైపు బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఏకతాటిపై నడుస్తూ ఒక ప్రజల్ని అభిపెట్టి వాళ్ళని మోసం చేసే కార్యక్రమానికి వీళ్ళిద్దరు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేవి ఒక చంపబెట్టులాగా ఆయన్ని ఒక బీజేపీ కావచ్చు. సో ఆ నేపథ్యంలో 40% కమిషన్ అవినీతిగా ఉన్న సర్కార్ కి అయితే కర్ణాటక ప్రజలు అయితే బుద్ధి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇది ఎక్కడ కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఒక 30% కమిషన్ అని కేసీఆర్ మాటల్లోనే కూడా గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో 30% ఉన్న కమిషన్ ఒక అవినీతికి సంబంధించి సర్కార్ ను కూడా బంధు పెట్టే కార్యక్రమం అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు అయితే శ్రీకారం చుట్టారంటూ రేవంత్ రెడ్డి యొక్క మాటలు అయితే మనకి ఇప్పుడు స్పష్టం అవుతుంది. అయితే ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఒక కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం అయితే నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈసారి లాస్ట్ అవతరణ దినోత్సవం అనేది ఈసారి చేసుకుంటారు. నెక్స్ట్ రాబోయే ఎన్నికల తర్వాత మాత్రం అధికారంలోకి వచ్చేది మేము పరిస్థితుల్లో అప్పుడు అవతరణ దినోత్సవం మేము అంటూ కూడా ఒక ఉదాహరించి కూడా చెరువు. అయితే ఒక ఛత్తీస్గఢ్ మోడల్ ఏవైతే ఉందో ఆ విధంగానే దాని దిశగానే కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కూడా ఆ విధంగా మేము అధికారంలోకి వచ్చి తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ తరుణంలోనే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. అయితే పార్టీ నుండి ఎవరైతే వీడి వెళ్ళారో ఇప్పుడు ఈటెల కావచ్చు, వివేక్ కావచ్చు, ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరం కూడా మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తున్నారు. అవసరమైతే ఒక 2 మెట్లు నేనైతే దిగుతాను అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం. దీనికి అవతలి వారు ఎట్లా స్పందిస్తారని కూడా మనం వేచి చూడాలి. సో ఒకటే బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ వ్యతిరేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి
ఒక ఈ యొక్క సర్కార్ అవినీతి ఒక సర్కార్ని అయితే గద్దె దించే ఒక కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టాలు ఆ దిశగానే మనందరం కూడా ఏకతాటి ముందుకు వెళ్ళాలంటూ కూడా ఒక మెసేజ్ లాంటిది అయితే ఒక ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఒక కన్నడ యొక్క ఎన్నికల ఫలితాలు అనేవి వ్యూహాత్మకంగా తెలంగాణలో నడుస్తుందని చెప్పేసి కూడా ఒక స్పష్టం అవుతుంది. ఎందుకంటే గతంలో ప్రతిసారి కూడా మన గతంలో కూడా తెలుసు ఈటెల అలాగే రేవంత్ రెడ్డి యొక్క మాటలో యుద్ధం జరిగింది. గతంలో అది అందరికీ తెలిసిన విషయమే. ఆఖరికి పదజాలం మన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఒక కష్టాలు తీరాలంటే కూడా అందరూ ఏకతాటిపై నడవాలంటూ కూడా ఒక డైరెక్ట్ గా ఈటల పేరు కూడా ప్రస్తావించడం ఇక్కడ ఒక చర్చానీయాంశమైంది. ఎందుకంటే మరి గతంలో అన్ని మాటలకు అనుకుని కూడా ఈసారి పార్టీలు ఆహ్వానించినప్పుడు మరి అతను వస్తారా లేదా అని ఒక సర్వత్రా చర్చ కూడా చర్చగా అయితే దారి తీసింది. అయితే చూడాలి దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఒక రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా చేపడుతున్నారు. ఇప్పటికే అవిన్ అయిపోయింది. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిన్న చెప్పాడు 100 ఏళ్ల యొక్క పాలన అనేది ఒక 10 ఏళ్లలోనే మేము సాధించాం, అంత అభివృద్ధి సాధించాం, అంత సంక్షేమ పథకంలో ఒక రాష్ట్రం ముందుకెళ్తుంది అనే దానికి చెంపపెట్టేలాగా రేవంత్ రెడ్డి అయితే కౌంటర్ వేయడం జరిగింది. ప్రతిసారి కూడా ఒక 1000 ఎకరాలు నీకు ఎక్కడి నుండి వచ్చాయని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అలాగే ఒక ప్రాజెక్టు చూసుకుంటే పరంగా ఒక అవినీతి పరంగానే ఒక మనీని అనేది సరి చేసే విధంగా అయితే ఒక కార్యాచరణలో కేసీఆర్ ఈ విధంగా చేశాడు. ప్రజలు ఎక్కడో కూడా ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ఇవ్వలేదు. నీళ్లు నిధులు నియామకాలు ఒక రాష్ట్రం ఏర్పడింది. దానికి సంబంధించి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలు అయితే నెరవేర్చలేదు. మొన్న రైతులకు కూడా చూసుకున్నట్లయితే నష్టపోయిన రైతులు ఎవరైతే 10,000 రూపాయలు నష్టపరిహారం ఎకరానికి ఇస్తా ఉన్నారు, సో అది కూడా ఇవ్వలేదు. ఎలాంటి హామీలు ఇవన్నీ కూడా హామీలు మోసం చేస్తూ కేసీఆర్కి అక్కడ కర్ణాటక ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో రాబోయే రోజుల్లో ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఆ విధంగానే బుద్ధి చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి ఇక్కడ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. తర్వాత కేంద్రంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఈ యొక్క కర్ణాటక ఎన్ని ఫలితాల్లోనే దిశలో అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అని చెప్పారు. అయితే మహబూబ్ నగర్లో వెళ్తే అక్కడ కూడా సేమ్ అదే ఇష్యూ నడుస్తుంది. కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. ఆ నేపథ్యంలోనే పావులు కలుపుతుంది అధికారం కోసం. ఎలా అయినా సరే ఈసారి అధికారం దక్కించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న నూతన ఉత్సాహంతో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆ విధంగానే ఒక వ్యూహరచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అధికారమే లక్ష్యంగా పావులు కలుపుతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఎండగట్టడంలో కాంగ్రెస్ నాయకులు సహమవుతున్నారు. దాని మీద ఒక ప్రయత్నం చేసుకుంటూ ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పూర్తిగా అధికారాలు ఇచ్చి ఎలాంటి సమస్య మీద మీరు మాట్లాడినటువంటి ఒక భరోసా ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీరు మీద ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. శేఖర్, మీరు అన్నట్టు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన ఏదైతే ఉందో దీనిపై కేంద్రీకరించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత ఒక వినూత్నమైన ఆలోచనతో ఒక ధైర్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ గెలిచినటువంటి ఏదైతే ఉత్సాహం అనేది ఇక్కడ తెలంగాణలో కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఆ జోష్తో మేము అధికారం కూడా చేకించుకుంటామని చెప్తున్నారు. అక్కడ కూడా సేమ్ కొన్ని సమీకరణలు కూడా వేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. అంటే అవకాశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయనుకోవచ్చు. మనం ప్రదీప్ చెప్పండి. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత తెలంగాణ కాంగ్రెస్ లో కొంత ఊపు వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నిస్తున్నట్టు మనకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారాలను బట్టి మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర అయితేనేమి, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఏదైతే నిరుద్యోగ మిలియన్ మార్చ్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే కార్యక్రమాలు చేసిందో, తర్వాత ఇప్పుడు మల్లు పట్టిక చేస్తుంటాం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అనేది. ఈ మూడింటిని సమీకరించి మనం చూస్తే తెలంగాణలో ఈసారి గట్టిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాత్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత జోస్ నింపడానికి ఈ పాదయాత్రలు ఉపయోగపడతాయని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఈసారి ప్రజలను విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే
పాదయాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలో ఉంటూ తర్వాత ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అయితే ఈ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు డైరెక్ట్ గా రాష్ట్ర నాయకత్వం మొత్తం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా ఏదైతే మల్లుపట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రకు మంచి స్పందన కూడా వస్తుందని కూడా మనం చెప్పవచ్చు రాజశేఖర్. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో కానీ జిల్లాలు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో నిత్యం అనునిత్యం ఉంటూ ప్రజల సమస్యలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం అంటే హామీలు ఇచ్చి నెరవేర్చడం, డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, దళితులకు 3 ఎకరాల భూమి అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలు వైఫల్యం చెంది ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో ఇంతవరకు 9 సంవత్సరాలుగా హామీలు ఇస్తున్నప్పటికీ ఎటువంటి హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడంతో కొంత ప్రజల్లో నిర్లిప్తత నెలకొంది. అది క్యాచ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రయత్నిస్తుంది. అయితే గతంలో చేసిన పొరపాట్లను ఈసారి రాబోయే ఎన్నికల్లో సవరించుకుంటూ అటువంటి పొరపాట్లకు తావీయకుండా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇదే ఊపులో కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రైట్ ప్రదీప్, ఇంకొకటి అంటే ప్రభుత్వంపై మీరు చెప్తున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించడం, దాంట్లో సక్సీడ్ అవ్వడం ఒకటైతే, రెండవది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లొక్కలు అన్నీ కూడా అయిపోయి అందరూ కూడా ఒక ఐక్యత రావడం, ముందుగా ప్రభుత్వంపై పోరాటం చేయడం. కానీ వీళ్ళు ఐక్యత అనేది ప్రధానంగా అవసరమైనది కూడా మనకి కర్ణాటక ఎన్నికల్లో మరొకసారి రుజువైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితికి, అలాంటి కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరూ ఒకటవుతున్నారు అనుకోవచ్చు మనం. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడైతే రాజకీయాలు ఉన్నాయో గ్రూప్ రాజకీయాల్లో కూడా ఈ రాబోయే ఎలక్షన్ లో దాంట్లో గ్రూప్ రాజకీయాలకు తావీయకుండా కూడా నాయకుల మధ్య సమన్వయం కుదిర్చడానికి కూడా నేరుగా రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ పాదయాత్రలో కూడా ఉమ్మడి జిల్లాలో ఏవైతే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయో వాళ్ళని కూడా పిలిపించి లంచ్ అవర్స్ లో, తర్వాత మధ్యాహ్న సమయంలో, విరామ సమయంలో, పాదయాత్ర విరామ సమయంలో కూడా మల్లుపట్టి మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఉన్న గ్యాప్ ను అవి సవరించి ఈసారి ఎన్నికలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కూడా గట్టిగానే చెప్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా నాయకులు మొత్తం ఈ పాదయాత్రకు ప్రతి ఒక్క రోజు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొంటున్నట్టు కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో వన్నిన వ్యూహమే తెలంగాణలో కూడా అమలు చేసి అధికారంలోకి రావడానికి అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంటే నిత్యావసర సరుకులు కానీ, సిలిండర్ కానీ పైన అధిక భారంతో మధ్య నుంచి కింది స్థాయి ఏవైతే సామాజిక వర్గాలను మోయలేటువంటి భారం ఉంది. కాబట్టి అవి కూడా హామీలు ఇస్తూ రేపు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించాలని కూడా వీళ్ళు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఏదైతే బడుగు బలహీన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ గతంలో పనిచేసిందో అదే లక్ష్యంతో కూడా ఈ రోజు సామాన్య ప్రజలకు చేరువలో ఉన్నామంటూ ఒక నమ్మకాన్ని అయితే కలిగిస్తుందని కూడా మనం చెప్పొచ్చు. రాశి నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ముత్తుకుపల్లి పదవిపై ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా పదవిపై ఆకాంక్షిస్తున్నారు. అలాగే కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ చేరిన తర్వాత దళిత బంధు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. మొత్తానికి ఆయనకి పదవి రాకపోవడంపై ఎలా ఉంది, ఆయన ఎలాంటి ఆలోచన ఉన్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. ఇక నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఏదైతే సీనియర్ నాయకులు మోత్పల్లిలు దాదాపుగా ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే గెలుపొందిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఆయన కాంగ్రెస్ కు, ఆ తర్వాత తిరిగి టీడీపీకి, చివరికి ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. హుజూరాబాద్ ఏదైతే ఈటెల రాజేందర్ ఎలక్షన్ ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిండో అప్పుడే అతనికి దళిత బంధు చైర్మన్ గా ఇస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అతని అందుకే దగ్గర తీసుకున్నాడని, ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు కైవసం చేసుకుంటేందుకే దళిత ముత్తుపల్లి నరసింహను తీసుకున్నాడని చర్చ జరిగింది. అయితే ఆ దఫా వచ్చినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కూడా మోత్పల్లి నరసింహులకు
ఎంపీగా అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా 2 దఫాలుగా అతనికి ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ ఇటు దళిత బంధు చైర్మన్ కూడా రాకపోవడంతో మోత్పల్లి నరసింహులు అయితే అతను తీవ్ర నిరాశనాడు. ఈ మధ్య మరో 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తిరిగి కేసీఆర్ ఆ యొక్క నిర్ణయం తీసుకుంటారా, తిరిగి మోత్పల్లి నరసింహులకు చేస్తారా అన్న దానిపైన అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. సీనియర్ నాయకుడు అయినటువంటి కేసీఆర్ మోత్పల్లి నరసింహులకు న్యాయం జరుగుతుందో అన్న దానిపైన అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రకమైన అయితే చర్చ జరుగుతుంది. ఈ దఫా మోత్పల్లి నరసింహులకు ఈ ఎమ్మెల్సీ కనుక ఇచ్చినట్టయితే దళిత సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టయితుందని ఇప్పటికే అంబేద్కర్ ని విగ్రహంతో పాటు నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దఫా ఈ దళితులకు న్యాయం చేస్తాడు. మోత్పల్లి నరసింహులకు ఈ దఫా న్యాయం చేకూరుతుందనే ఆశతో అయితే మోత్పల్లి నరసింహులతో దళిత సంఘాల నాయకులు కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ పలుమార్లు చివరి వరకు మోత్పల్లి నరసింహుల పేరు తెరపైకి వచ్చినప్పటికీ రాజకీయ కారణాలు ఇటు రాజకీయాల నేపథ్యంలో మొండి చేయి చూపుతూనే వచ్చినాడు. మరి ఈ దఫా మోత్పల్లి నరసింహులకు న్యాయం చేస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే రాజశేఖర్. గతంలో ప్రతిసారి కూడా చివరి వరకు ఆయన రేసులో ఉండటం, మళ్ళీ ఆయన భంగపాటు గురవడం మోత్కుపల్లికి ఇదే సర్వసాధారణంగా అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఎన్నికలు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఇవ్వకపోతే ఆయన ఆలోచనలు కూడా మారే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఇస్తారన్నటువంటి ఊహాగానాలు ఏమున్నాయా? పర్సంటేజ్ చూసుకుంటే పోటీలో ఉన్నటువంటి వారితో పోల్చుకుంటే మోత్కుపల్లికి ఎక్కువ అవకాశం ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే మోత్పల్లి నరసింహులు ఏదైతే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తొలి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంకి వెళ్ళి కూడా అతను తెలుగుదేశం పార్టీలో సీనియర్ గా కొనసాగుతూ ఉన్నాడు. అప్పటి మంత్రివర్గంలోనే మోత్పల్లి నరసింహులు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆ కోవలోనే కేసీఆర్ కంటే సీనియర్ అయినటువంటి మోత్పల్లి నరసింహులు పలు పర్యాయాలు ఆలేరు నియోజకవర్గంకి వెళ్ళి గెలిచినప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల అతను టీడీపీ నుంచి కాంగ్రెస్ పోవడం, కాంగ్రెస్ లో మరొక మారు గెలిచిన తర్వాత మళ్ళీ అతను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ ఓడిపోవడంతో అతడు వెనుకబడ్డట్టు అయింది. దీంతో చివరికి అతడు బీజేపీలో జరిగింది. బీజేపీలో నుంచి చివరికి ఆయన హుజూరాబాద్ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ ఏదైతే హుజూరాబాద్ పోటీ చేసిన నేపథ్యంలో అతను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ అప్పట్లో దళిత బంధు చైర్మన్ గా ప్రకటిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఆ యొక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. తర్వాత మార్చి ఎన్నికలతో పాటు రాజ్యసభ అవకాశం కూడా చివరి వరకు వచ్చినప్పటికీ మోత్కుపల్లి నరసింహులకు ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు. ఈ దఫా మరో ఈ ఖాళీ అవుతున్న కోటాలైన మోత్కులకు ఈ దఫా టికెట్ అతను ఆశ చివరి నిమిషం వరకు మాత్రం అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ దఫా ఖచ్చితంగా మోత్కుపల్లి నరసింహుల సీనియారిటీ ప్రకారము ఆ పార్టీలో చేరిన న్యాయం చేసినంత ప్రకారం అయితే మోత్కుపల్లి నరసింహులకు న్యాయం చేయాల్సిన ఉంది. చివరి నిమిషంలో అయితే సామాజిక కోణాల వల్ల అయితే అనే అవకాశాలు ఉన్నప్పటికీ మాత్రం ఈసారి అయితే మోత్కుపల్లి నరసింహులకు తప్పకుండా అవకాశం కల్పించాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది రాజశేఖర్. మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ రాజకీయ నవి రసకందంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జోగురామన్న రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఒక ప్రశ్నార్థకంగా మారే ఒక సంఘటన ఇక్కడ ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్లో ముదిరినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ వివాదం, వైస్ చైర్మన్కు పదవి గండం తప్పదంటే అవుననే అక్కడ వార్తలు సమాధానం మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. పట్టు వీడైనటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మునురు కాపు సంఘం నేతలు హెచ్చరికలపై స్పందించినటువంటి ఎమ్మెల్యే దానిపై ఎటువంటి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. వైస్ చైర్మన్ జహీర్ రంజానిపై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు కూడా ఉన్నాయి, అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి రాజకీయాలు ఎన్నికలకు చాలా నెలల వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే వేడెక్కుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా మున్సిపల్లో మొదలైనటువంటి ఒక రాజకీయ ముసలము రాను రాబోయే రోజుల్లో జోగురామన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మెడకు చుట్టుకునేటటువంటి దిశగా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లలో అత్యధిక శాతంగా ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా జోగురామన్న రాజకీయ ప్రస్థానంలో తన స్వంత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెన్నుదన్నుగా నిలిచినటువంటి పరిస్థితి. అయితే గత 2-3 రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి మున్సిపల్లో ఏదైతే ఒక కౌన్సిలర్ కుమారుడు బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని ఈయన టీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి వివాదం కాస్త చినికి గాలివానగా మారినటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క వ్యవహారంపై మున్సిపాలిటీలోకి ఎవరు రావద్దు అని చెప్పి ఏకంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అహంభావాన్ని దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ హుకుం జారీ చేసినటువంటి వైస్ చైర్మన్ జహీర్ రంజాని తీరుకు వ్యతిరేకంగా
మున్నూరు కాపు సంఘానికి చెందినటువంటి వాళ్లే కాకుండా బీసీ సంఘానికి చెందినటువంటి నాయకులందరూ కూడా వ్యతిరేక గళం విప్పినటువంటి నేపథ్యం. అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో జహీర్ రంజాన్ ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో ఆయన తీరు మార్చుకోవాలని చెప్పి, మార్చుకోనట్లయితే ఇవి పునరావృతమైనట్లయితే కనుక సహించబోమని చెప్పి ఏకంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం. అయితే వీటన్నిటిపైన ఎమ్మెల్యే స్పందించాలని చెప్పి, అలాగే జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలని చెప్పి వైస్ చైర్మన్ పదవి నుండి ఆయనని తొలగించాలనేటటువంటి ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం, కలెక్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం. అయితే వీటన్నిటిపైన 48 గంటలు గడిచినప్పుడు స్థానిక ఎమ్మెల్యే జోగరామన్న నుండి ఎటువంటి స్పందన లేని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఏకంగా ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మొత్తం ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపల్ కు చూసినట్లయితే 49 మంది వార్డు సభ్యులు ఉన్నారు. చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి జోగు ప్రేమేందర్ స్వయాన ఎమ్మెల్యే జోగురామన్నకు తన, అయితే ఆయనని పక్కన పెడితే, వైస్ చైర్మన్ ని పక్కన పెడితే, ఈ యొక్క ఏదైతే వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో దీంట్లో పూర్తిగా మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్లే పూర్తిగా ఇనిషియేట్ తీసుకుంటున్నట్లుగాను, అలాగే దీనికి విపక్ష పార్టీలకు చెందినటువంటి ప్రతి కౌన్సిలర్ కూడా సహకరిస్తున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది. అయితే ఈ యొక్క వైస్ చైర్మన్ పైన అవిశ్వాసానికి సంబంధించి ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి దస్తావేజుల పైన, దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా పైన కౌన్సిలర్లందరూ కూడా సంతకం చేయడం జరిగింది. దాన్ని సాధ్యమైతే ఇప్పుడు ఒకవేళ కలెక్టర్ అందుబాటులో ఉంటే ఇప్పటికిప్పుడే ఇవ్వచ్చు, లేదంటే ఒకవేళ కలెక్టర్ కనుక ఇప్పుడు అందుబాటులో లేనట్లయితే, అపాయింట్మెంట్ ఇవ్వనట్లయితే రేపు ఉదయానికల్లా ఆ యొక్క పేపర్లను కలెక్టర్కి అందజేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క వ్యవహారం పైన, ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి ఈ వ్యవహారం పైన ఇంతవరకు జోగురామన్న స్పందించినటువంటి పరిస్థితులలో దానిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ప్రధానంగా, మిగతా వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 49 మంది వార్డు కౌన్సిలర్లలో ఏకంగా 17 మంది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళందరితో పాటుగా వివిధ పార్టీలు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మీరు చెప్తున్నటువంటి మొత్తం వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా జోగురామన్న ఒకవేళ స్పందించిన పక్షంలో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళంతా ఒక విధంగా లోపలికి వద్దు అనే ఒక అల్టిమేటం జారీ చేసే క్రమంలో ఖచ్చితంగా జోగురామన్న ప్రమేయం లేకుండా, లేకపోతే ఆయన ధైర్యం లేకుండా చేపట్టే పరిస్థితి కూడా ఉండదు. ఖచ్చితంగా ఆయన స్పందించకపోతే అవిశ్వాస తీర్మానం అనేది ఖచ్చితంగా అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక రకంగా ఇది పైకి కనిపిస్తున్నటువంటి స్ట్రక్చర్ వేరే అయినప్పటికీ కూడా అంతర్గతంగా వేరే వ్యవహారం ఉంది అనేటటువంటి అనుమానాలు కూడా ఇక్కడ లేకపోలేదు రాజశేఖర్. వాస్తవంగా గత కొంతకాలంగా వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి వ్యవహార సరళి పైన ఎమ్మెల్యే జోగురామన్న కూడా, ఇటు చైర్మన్ జోగు ప్రేమేందర్ కూడా గుర్రుగా ఉన్నట్లుగానైతే సమాచారం ఉంది. కాకపోతే ఇది ఎప్పుడు కూడా బహిర్గతం కానటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం మొత్తం వెనుక జోగురామన్న ప్రమేయం కూడా ఉండి అనేటటువంటి అనుమానాలకు పూర్తిగా ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా, అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగురామన్న తన స్వంత వర్గీయులైనటువంటి మున్నూరు కాపు సంఘం పైనే కాకుండా ఏకంగా బీసీ సామాజిక వర్గంలోని చాలా కులాల పైన ఆయనకు పట్టుందని మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి సందర్భంలో వీళ్ళందరి వెనుక ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, ఈ యత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వెనుక పరోక్షంగా ఆయన ప్రమేయం కూడా ఉండి ఉండొచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. అయితే అది ఏదేమైనప్పటికీ కూడా అంతర్గతంగా జరుగుతున్నప్పటి వ్యవహారం అయినప్పటికీ కూడా బహిర్గతంగా మనం చూసుకున్నట్లయితే రాజకీయ వ్యవహారం, అంటే రాజకీయంగా మనం దీన్ని ఒకమారు చూసినట్లయితే మాత్రం ఈ యొక్క వ్యవహారం అంతా కూడా జోగురామన్నకు సంబంధించి వ్యతిరేకంగా జరుగుతున్నట్లుగానే రాజకీయ వర్గాల్లో భావించాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వ్యవహారంలో ఇటు ఒకవేళ వైస్ చైర్మన్ గా అవిశ్వాస తీర్మానం ఓడిపోయినప్పటికీ కూడా, వీగిపోయినప్పటికీ కూడా అది ఒక రకంగా జోగురామన్నకు అది ఫెయిల్యూర్ గానే భావించేటటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఇక్కడ లీడింగ్ లో ఉంది కాబట్టి, ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గి వైస్ చైర్మన్ గా ఆయన పదవీచ్యుతుడు అయినప్పటికీ కూడా ఇది కూడా జోగురామన్కు సంబంధించినటువంటి ఫెయిల్యూర్ గానే భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయననే అక్కడ ఏరికోరి మరి జహీర్ రంజాని ఆ యొక్క వైస్ చైర్మన్ పదవిలో కూర్చుండబెట్టినాడు కాబట్టి. అయితే ఈ 2 విషయాల్లో ఒకవేళ వైస్ చైర్మన్ పైన పెట్టినటువంటి అవిశ్వాసం నెగ్గినప్పటికీ
దాని ఫలితము దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ జోగురామన్నకు సంబంధించి తదుపరి రోజుల్లో కనపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీగిపోయినా కూడా దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఫలితాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎట్లా చూసినప్పటికీ కూడా, ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం అనేటటువంటిది జోగురామన్నకు రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు రాజశేఖర్. జరుగుతున్న పరిస్థితులను కూడా జోగురామన్కి ఒక తెలియనటువంటి ఒక ఆరా అనేది, నెగిటివ్ ఆరా అనేది ఒకటి ఏర్పడుతుందని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే రోజుకు ఒక ఇష్యూ కూడా ఖచ్చితంగా జోగురామన్కి నెగిటివిటీ స్ప్రెడ్ చేసేలాగా, రాజకీయంగా కొంతవరకు బలహీనపరిచేలాగా వ్యవహారం మొత్తం నడుస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి విషయంలో అవిశ్వాస తీర్మానం వచ్చి ఒకవేళ ఆయన పదవి నుంచి పదవీ రహితులు అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది జోగురామన్ పడుతుంది. లేదు అనుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ఏదైతే వారి యొక్క వాణి వినిపించే క్రమంలో జోగురామన్ స్పందించాలి, అది కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా ఉంటుందని మనం ఎక్సెప్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. రైట్, నెక్స్ట్ మనం స్వామి నల్గొండలో మా ప్రతినిధి. రైట్ మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా చూసుకుంటే ఒక నేపథ్యంలో మా జోషి చెప్తున్నట్టు పూర్తి స్థాయిలో రాజకీయాలు అనేవి శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా జోగురామన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతని జనాలు చూపిస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే కౌన్సిలర్ సంబంధించినటువంటి వారి యొక్క వాణి వినిపించేందుకు మున్నూరు కాపులు చెప్పినటువంటి దానికి ఎమ్మెల్యే స్పందించిన నేపథ్యంలో అవిశ్వాసానికి సంబంధించినటువంటి దాదాపుగా 25 మంది వరకు రెడీగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అక్కడ జోగురామన్కి ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా పడిందనే చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే సీఎం కప్ క్రీడోత్సవాలు ఏదైతే సీఎం కప్ 2023 సంబంధించినటువంటి మొత్తంగా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా దాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసినటువంటి వినయ్ భాస్కర్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సీఎం కప్ 2023 నాటి 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కోవిడ్ నేపథ్యంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన తీసుకున్న ఈ నిర్ణయం. అంటే విద్యార్థులు యువకులతో మాత్రం క్రీడలకు దూరంగా ఉంటున్నారని చెప్పి నేపథ్యంలో కూడా ఇప్పుడు క్రీడలు నిర్వహించాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మొత్తం గత 2 రోజుల నుంచి మాత్రం ఇవాళ ముగిసినాయని చెప్పుకోవచ్చు. ఇవాళ హన్మకొండ జిల్లా కేంద్రంగా ఉన్న జేఎన్ఎస్ గ్రౌండ్ లో కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడ గెలుపొందిన వాటికి కూడా ఆ బహుమతులు కూడా అందజేయడం జరిగింది. వాటితో పాటు కూడా అది ప్రభుత్వ చీఫ్ దాసం వినయ్ భాస్కర్ తో పాటు కూడా మా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ కూడా పాల్గొని కూడా విద్యార్థులను ప్రోత్సహించి వారికి మొదటి, ప్రథమ, ద్వితీయ బహుమతులు కూడా అందజేశారు. అట్లాగే వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా అందజేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, క్రీడల్లో 2 రోజుల పాటు క్రీడల్లో కూడా లీనం అయిపోయి ప్రజలతోనే మమేకం అయిపోయి కూడా కోవిడ్ నేపథ్యం కూడా గత 2 years నుంచి ఉంటే ఇప్పటి వరకు కూడా క్రీడలకు, మైదానానికి విద్యార్థులు కూడా దూరం అవుతున్నారని చెప్పి కూడా ఇవి ఆ భావనతోనే కూడా క్రీడలు ఏర్పడడం చేయడం జరిగింది. వాటికి ముగిసిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. దాంట్లో ప్రధానంగా ప్రథమ విజేతలు ఎవరు, ఏమైనా దీనికి సంబంధించిన మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రైట్ రాజశేఖర్, మొత్తానికి విద్యార్థులలో కూడా ఒక క్రమశిక్షణ పైన నైపుణ్యంతో పాటు కూడా ఒక వాళ్ళ అంటే కళా నైపుణ్యాన్ని కూడా బయటకు తీయడానికి కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుంటే కూడా వాళ్ళని క్రీడాకారులను గుర్తించి కూడా వాళ్ళను శిక్షణ శిబిరాలకు కూడా తరలించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి చూసుకుంటే కూడా అటువంటి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయే పరిణామంలో కూడా ఇది భాగమే అంటూ కూడా వీళ్ళను రాష్ట్ర స్థాయి క్రీడాకారులను కూడా గుర్తించేందుకు కూడా వాళ్ళని గుర్తించాలని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం, కోచ్లు కావచ్చు, పీఈటీలు కావచ్చు, పీడీలు కావచ్చు కూడా ఆ క్రీడా రంగంలో పాల్గొని కూడా వాటిని గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందజేసతో పాటు కూడా జిల్లా కేంద్రంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్కూల్లో కూడా కొంతమందిని కూడా సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. వీరిని కూడా జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయి కూడా వీళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నా అని చెప్పి కూడా ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ కూడా తెలపడం జరిగింది రాజశేఖర్. ఒక వారిలో ఉన్నటువంటి ప్రోత్సాహం అందించడానికి, వాళ్ళ యొక్క కళకు, క్రీడకు ప్రోత్సాహిస్తూ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే గెలుపొందారో వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అలాంటి వాళ్ళకి ఊతం ఇవ్వడం అనేది ప్రభుత్వం చాలా మంచి ఇనిషియేటివ్ అని కూడా చెప్పచ్చు.
రైట్ రాజశేఖర్, అవును. వాస్తవానికి చూసుకుంటే కూడా విద్యార్థులని నైపుణ్యత అంటే గ్రామీణ ప్రాంతంలో పేదరికంగా ఉన్న వారిని కూడా కళాత్మకమైన కూడా వాళ్ళ క్రమ అంటే వాళ్ళని వెలికి తీసుకేందుకు కూడా వాళ్ళ సృజనాత్మకమైన వాటిని కూడా వెలికి తీసుకేందుకు కూడా ఈ క్రీడలు నిర్వహించారు. పేదరికం అడ్డు కాదు. పేదరికం ఉన్న పిల్లలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి కూడా తెలపడానికే ఈ క్రీడలు నిర్వహించాము. అట్లాంటి వాళ్ళ విద్యార్థులను కూడా గుర్తించని కూడా ఆ జాస వినయ్ భాస్కర్ తో పాటు పీడి కోచ్ రంగనాథ్ కూడా తెలిపిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే కూడా 3 రోజుల పాటు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విజయవంతంగా క్రీడోత్సవాలు సీఎం కేసీఆర్ కప్పు 2013 నాటికి కూడా ఇవాటికి ముగిసిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అంటే ఎంతమంది పాల్గొన్నారు, అంటే ఎంతమంది విద్యార్థులు అందులో పాల్గొన్నారు అనేది ఏమైనా సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు సంబంధించిన మొత్తం 536 మంది క్రీడాకారులు అంటే జిల్లా వ్యాప్తంగా కూడా పాల్గొన్న నేపథ్యం కనపడుతుంది. జేఎన్ఎస్ గ్రౌండ్ లో కూడా అంటే వివిధ రంగాలలో అంటే వాలీబాలే కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఆ రంగాలకు సంబంధించిన వాళ్ళ అథ్లెటిక్సే కావచ్చు, ఆ రంగాలకు సంబంధించిన ఆ క్రీడలను కూడా గుర్తించి దాంట్లో మెరుగైన అంటే క్రీడాకారులను కూడా గుర్తించి వాళ్ళకు ఇండివిజువల్ గా కూడా ప్రోత్సాహ బహుమతులు కూడా అందజేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే క్రీడాకారులకు అంటే తగిన గుర్తింపు రావడానికి కూడా ఈ కోచ్ అయినటువంటి రంగనాథ్ సార్ తో కూడా వాటికి లిస్ట్ అవుట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చెందిన పేదరిక విద్యార్థులు కూడా అంటే 120 మంది వరకు అంటే 26 మంది వరకు కూడా క్రీడాకారులను కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి అంటే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా హాస్టల్ వసతితో కల్పించి కూడా ఆ విద్యార్థులకు కూడా ప్రోత్సహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది రాజశేఖర్. గ్రేట్ సార్ స్వామి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్పై ముందు నుంచి కూడా వివాదాలు వస్తున్నాయి, ముందు నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వక్ఫ్ బోర్డు భూములుగా రైతుల వ్యవసాయ పట్టా భూములు మార్పు అనేటువంటి ఒక విషయం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాని ప్రభావం ఖచ్చితంగా ధరణి పోర్టల్పై పడుతుంది. దానికి సంబంధించినటువంటి తమ భూములు అమ్ముకోలేకపోతున్నట్టు బాధితులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ భూములు మార్పిడి జరగడం వల్ల వారి యొక్క భూములు అమ్ముకునే పరిస్థితి కూడా లేదంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి బాధితుల్లో కనిపిస్తూ ఉంది. 2018 నుంచి వక్ఫ్ బోర్డు భూములుగా చూపిస్తున్నటువంటి ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత పూర్తిగా అప్పటి నుంచి ఉందని కూడా ఒక వీరి భూముల్ని వేరే భూమిగా చూపించడంతో వారు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై భారీ ర్యాలీ ఉంచారు. కోహిర్ తహసీల్దార్కు వినతిపత్రానికి కూడా సంబంధించినటువంటి వారికి బాధితులు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్, చెప్పండి. ధరణి పోర్టల్ భూ సమస్యలు పరిష్కరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలియజేసింది. దీనికి సంబంధించి అనేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టింది. భూ సమస్యలు ఇక ధరణి పోర్టల్ తో చెక్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రకటన చేసిన పరిస్థితిని మనం చూసాం. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మండలంలో దాదాపు చాలా ఎకరాల భూములు ఒక్కసారిగా వక్స్ భూముల్లోకి మారిపోయాయి. అయితే 2018 నుండి ధరణి పోర్టల్ వచ్చాక ఈ సమస్య ఏర్పడిందని చెప్పి కూడా బాధిత రైతులు చెప్తా ఉన్నారు. అయితే కోహిర్ మండల పరిధిలో 1000 ఎకరాల్లో ప్రైవేట్ పట్టా భూములు సైతం వక్ భూములుగా రికార్డులోకి ఎక్కడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూ యజమానులు, రైతులు. అయితే భూములు అమ్ముకోలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్ళకు కానివ్వండి, లేదా ఉన్నతమైనటువంటి చదువు చదివించేందుకు కావాల్సిన ఆర్థిక భరోసా కోసం భూములు అమ్ముకునేందుకు కూడా ప్రయత్నం చేయగా 2018 నుండి వక్ భూములుగా పడడంతో తమకు చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కోహిర్ మండలానికి చెందినటువంటి రైతులు జేఏసీగా ఏర్పడి వక్ బోర్డు భూ బాధితులకు కూడా వాళ్ళు ప్రకటించుకొని పెద్ద ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ని కలిసి కూడా వినతి పత్రం అందజేశారు. తమ సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా వాళ్ళు రాష్ట్ర మంత్రులను సైతం కూడా కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా దీనిపై స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ప్రైవేట్ భూములను వక్ భూములుగా ఎట్లా రికార్డులోకి కూడా వారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి ధరణితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. అయితే ఈ భూ బాధితులు కేవలం ఒక్కరో ఇద్దరో కాకుండా చాలా మంది భూ బాధితున్నారని చెప్పవచ్చు. మండలంలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. బీదర్కు చెందిన
ఒక దర్గాకు సంబంధించిన భూములుగా రికార్డులు చూపించడం ఏంటని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొన్నాం, తమ తాతల తండ్రుల నుంచి కూడా మేము ఈ భూముల్లోనే వాళ్ళంతా కూడా భూ యజమానులుగా ఉన్నారు. భూమి మార్పిడి కూడా జరగడం లేదు. 2018 నుండి జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కానివ్వండి, లేదంటే రాష్ట్ర మంత్రుల రైట్ సునీల్, ఇంకొకటి అండి, ప్రధానంగా ధరణి పోర్టల్తో సమస్యలు పోతాయి అనుకుంటే కొత్త సమస్యలు వచ్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆత్మహత్యలే శరణం అంటూ ఎవరైతే ఉన్నారో బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా స్పందించారు? ఏమైనా ఇంతవరకు ఏమైనా వారికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉందా స్పందించడం? 2018 నుండి కూడా ఈ రైతులు చాలా అధికారులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్నాబాద్ ఎమ్మెల్యే మాన్యవర్ వినతి పత్రం ఇచ్చాం, ఎంపీ బివి పాటిల్ కూడా ఇచ్చామని, ఎలాంటి స్పందన లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా కూడా జేఏసీగా ఏర్పడి వీటికి సంబంధించి ఉద్యమం చేస్తామని చెప్పి కూడా వారు ప్రకటించిన నేపథ్యం ఉంది. సుమారు 1000 ఎకరాల్లో ప్రైవేటు భూములు వక్ఫ్ బోర్డు భూములుగా ఎట్లా మారతాయని చెప్పి కూడా రైతులు చెప్తారు. అధికారుల నుంచి మాత్రం లేదంటే పాలకుల నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని చెప్పి కూడా వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి మనకి నవీన్ అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో లారీల కోత ఏదైతే రైతులు అకాల వర్షాలతో నష్టపోయిన తర్వాత రైతుల యొక్క ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ కొంటామని చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో అవి ఇంతవరకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి లారీల కొరతను అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే లారీలు మాత్రం అక్రమ ఇసుక రవాణాకు యథేచ్ఛగా పంపిస్తున్నారు, కానీ ధాన్యాన్ని తరలించడం మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు ముట్టదెగలు అయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నెల 11న ఇటు కొనుగోలు విషయంలో కావచ్చు, ఇటు లారీలకు సంబంధించినటువంటి అన్లోడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పి కూడా ఈ నెల 11న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ అమలు కాని పరిస్థితి ఉంది. చాలా మటుకు అయితే ఇక్కడ రోజుల తరబడి ఇలా ఇటు వరి ధాన్యం తీసుకెళ్లిన వాటి లారీలు రైస్ మిల్ల వద్ద పడిగాపులకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మటుకు ఇటు పదుల సంఖ్యలో కూడా ఒక్కొక్క రైస్ మిల్ వద్ద పదుల సంఖ్యలో లారీలు ఉండడంతో ఇటు లారీ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లారీ డ్రైవర్లతో పాటు ఇటు రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇటు వరి ధాన్యం తీసుకెళ్ళినటువంటి లారీలు రైస్ మిల్ల వద్ద వారం రోజుల తరబడి అక్కడే ఉండడంతో అవి అన్లోడ్ చేస్తే తప్ప ఇటు లారీలు మళ్ళీ కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీ రాకపోవడంతో కూడా రైతులు చాలా రోజులుగా ఇటు వరి ధాన్యము కాంటా పెట్టి జరిగినప్పటికీ కూడా ఇటు లారీలు రాకపోవడంతో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అకాలంగా వర్షాలు కురిశాయి. చాలా మటుకు కూడా వరి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైన పరిస్థితి. మొత్తం జిల్లాలో 2 లక్షల ఎకరాల వరి పంట పూర్తిగా వర్షంకు నష్టపోయిన పరిస్థితి ఉంది. అసలే వర్షాకాలంలో పూర్తిగా నష్టం జరుగుతుంది. ఇటు లారీల వల్ల కూడా ఇటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు కూడా లారీ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోజుల తరబడి 2 రోజులు కాదు, పూర్తిగా 4-5 రోజుల నుంచి కూడా లారీ డ్రైవర్లు ఒక లారీలు లోడ్ తీసుకెళ్లి రైస్ మిల్ల వద్ద పెట్టారు. అయినప్పటికీ అన్లోడ్ కావడంతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 218 రైస్ మిల్లు ఉన్నాయి. ప్రధానంగా 6,35,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించేందుకు కూడా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 7 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించేందుకు కూడా సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి 800 లారీలను జిల్లా వ్యాప్తంగా కూడా దానికి తీసుకెళ్తూ కూడా సిద్ధం చేశారు. 800 లారీలు సిద్ధం చేసినప్పటికీ కూడా లారీల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న లారీలు కూడా లోడ్ తీసుకెళ్లి అక్కడ ఉండడంతో ఉండడంతో కూడా మళ్ళీ తిరిగి ఇటు కొనుగోలు కేంద్రాలకి రాని పరిస్థితి నెలకొంది. అయితే ఇది ఇలా ఉంటే చాలా మటుకు లారీలు ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించి జిల్లాకు సంబంధించి బోధన్, కోటగిరి, రేంజల్, ఇటు ఆర్మూర్, అలాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బిర్పూర్, విచ్కుంద సంబంధించిన ఇటు ఇసుక క్వారీలు కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. అయితే అక్కడ వందలాది లారీలు తీసుకెళ్లేందుకు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం వారిని ఇసుకని మాఫియాని కూడా నియంత్రించడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యని చెప్పవచ్చు. దీంతో ఇటు లారీలు అక్కడ ఇసుక మాఫియా సంబంధించి ఇటు రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టి పూర్తిగా నివారిస్తే ఆ సంబంధించిన లారీలు కూడా ఇక్కడ వరి కొనుగోలు కేంద్రాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ పూర్తిగా అవడంతో ఇటు రైస్ మిల్లలో ఇటు
లారీల కొరత కూడా నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది రాజశేఖర్. థ్యాంక్స్. నెక్స్ట్ మనం జగిత్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ క్షుద్ర పూజల కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఒకసారి జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక శ్మశాన వాటికలో నగ్నంగా ఒక వ్యక్తి పూజలు చేస్తున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. ఒకటి అంటే ఎలా బయటకు వచ్చింది ఈ విషయం, ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఎవరు అనేది ఏంటైనా తెలిసిందా, ఎవరు చేశారన్నది? థ్యాంక్ యూ రాజశేఖర్. గత అర్ధరాత్రి మోతే జగిత్యాల జిల్లాలోని మోతే ప్రాంతానికి చెందిన శ్మశానంలో ఒక వ్యక్తి ఏదైతే దహన సంస్కారాలు జరిగిన తర్వాత బూడిద ఉంటుందో ఆ బూడిదని శరీరం అంతా పూసుకొని నగ్నంగా నిల్చుని పూజలు చేయడం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఆ అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తి ఆ శ్మశానానికి వెళ్ళి అక్కడ ఉన్న బూడిద అంటే శవానికి సంబంధించిన బూడిదంతా కూడా ఒళ్ళంతా పూసుకొని మంత్రాలు చదువుతున్నట్టుగా ఆకాశానికి చూస్తూ ఏదో తాను పూజలు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే స్థానికులు అక్కడ ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న స్థానిక యువకులు కూడా కొంతమంది కర్రలతో ఆ వ్యక్తిని తరిమారు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది అని అంటే తాను ఎంతకీ కూడా భయపడకుండా వారి వంక విచిత్రంగా చూస్తూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అంతేకాకుండా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇతర ప్రాంతాలకు అంటే పలు వీధుల గుండా కూడా తను నగ్నంగా తిరగడం కూడా మొదలు పెట్టాడు ఆ ప్రాంతంలో. అంటే ఇదంతా కూడా స్థానికుల్ని బెంబేలిచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే గతంలో కూడా ఒక చికెన్ సెంటర్ ముందు ఒక కోడి తెల్లవారుజామునే కోడి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ లాంటివి ఒక చికెన్ సెంటర్ సంబంధించిన ఇవన్నీ వల్ల తాను కూడా భయభ్రాంతులు ఎవరో పూజలు చేశారని చెప్పేసి అది కూడా అప్పట్లో ఒక సంచలనమైతే సృష్టించి తాజాగా అడిగి దాదాపు గడిచిన నేపథ్యంలో మళ్ళీ ఒక వ్యక్తి నగ్నంగా ఇలాంటి పూజ చేయడం ఇది ఒక చిత్రమైన థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.